హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను బీరకాయ కర్రీ చేస్తున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి. సో దీనికి కావాల్సినవి చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. చూడండి, ఇది తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాను. తెల్లగడ్డ అంటాము మనం, ఇది గార్లిక్, ఆనియన్స్ అంతా కట్ చేసి పెట్టుకున్నాను, టమోటోస్. నెక్స్ట్ వచ్చి పల్లీలు అండి, వేయించి పెట్టుకున్నాను. పొట్టు తీసి పెట్టుకొని దీన్ని మసాలాకి రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి. ఇప్పుడు మనము చూపించినవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, బీరకాయలు, టొమాటో అంతా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, గార్లిక్, తెల్లగడ్డ వేసి ఇప్పుడు ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోండి, మీ కర్రీ తగ్గట్టు అనమాట. ఆ కర్రీకి తగ్గట్టు 1 స్పూన్ రిక్వైర్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేసానండి. దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత, కొంచెం వాడ్చిన తర్వాత టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఇంకా సాల్ట్ వేసుకొని బాగా మగ్గేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో కొంచెంగానే సాల్ట్ వేసుకొని టేస్ట్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. సో అందుకే నేను ఫస్ట్ కొంచెం సాల్ట్ వేస్తాను, టేస్ట్ చూసి తర్వాత వేస్తాను. సాల్ట్ ఎక్కువ తక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటాయి కర్రీస్. సో ఇది మగ్గేదాకా నేను దీనిపైన ప్లేట్ పెడతాను. పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని పౌడర్ చేసుకోవాలండి. దీనికి ఏమేమి వేసుకోవాలో నేను చెప్తాను. సో ఈ పల్లీలు, తర్వాత వచ్చి 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఎగ్ మసాలా పౌడర్ అని వస్తుంది, అది ఏంటి చాలా బాగుంటుంది. 1 స్పూన్ వేసి చాలు, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా, కారం పొడి, ధనియాల పొడి, ఎగ్ మసాలా. సో ఇది ఎగ్ కర్రీ మసాలా అని దొరుకుతుంది మీకు. సో అది ఏ బ్రాండ్ అయినా సరే, ఎగ్ కర్రీ మసాలా 1 స్పూన్ యాడ్ చేయండి, బాగుంటుంది. చూసారా, ఎగ్ కర్రీ మసాలా కూడా 1 స్పూన్ వేసాను. ఇప్పుడు దీన్ని మనము ఫైన్ పౌడర్ చేసుకోవాలి, బాగా పౌడర్ చేసుకోవాలి. ఇలా వచ్చిందండి, ఇలా పొడిలా కొట్టుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్రౌండ్ నట్స్లో ఇలా వచ్చింది. సో దీన్ని మనము ఫైనల్గా మగ్గిన తర్వాత కూరగాయలంతా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని మసాలా పౌడర్ యాడ్ చేసుకోవడమే. చూసారా, వాటర్ 1 గ్లాసు, మసాలా పౌడర్. మీరు కావాలంటే మసాలాని పేస్ట్లా కూడా కొట్టుకోవచ్చు వాటర్ వేసి.